ఈ బాలుడు నోరు లేకుండా పుట్టాడు. కానీ దుకాణదారుడు అతనికి సూది మరియు దారమిచ్చి, నీ నోటిని నువ్వే కుట్టుకో అని అన్నాడు. కాబట్టి ఆ బాలుడు నొప్పి గురించి పట్టించుకోకుండా తన నోటిని కుట్టుకున్నాడు. కానీ దీని ధర చాలా ఖరీదైనదని అతనికి తెలియదు. నిజానికి ఈ బాలుడు 18 సంవత్సరాలుగా ఏమీ తినలేకపోయాడు లేదా ఏమీ మాట్లాడలేకపోయాడు. కాబట్టి ఇప్పుడు తినడానికి నోరు కొనాలని నిర్ణయించుకున్నాడు. కాబట్టి అతను తన స్నేహితుడితో కలిసి ముఖాల దుకాణానికి వెళ్ళాడు. కానీ అక్కడ వింతలు చూసి భయపడ్డాడు. దుకాణ యజమాని కూడా 6 కళ్ళు ఉన్న రాక్షసుడు. అప్పుడు బాలుడు అన్ని కళ్లను జాగ్రత్తగా చూసి తనకు సాధారణమైన కళ్లను ఎంచుకున్నాడు. కానీ అతను వాటిని ధరించిన వెంటనే అతని చీకటి ప్రపంచం అకస్మాత్తుగా వెలిగిపోయింది మరియు మొదటిసారి అతను తన ముఖాన్ని చూశాడు. కానీ ఆ కళ్ళు అదుపు తప్పి తానే ఒక రాక్షసుడిగా మారిపోయాడని అతను చూశాడు. భయంతో అతను కళ్లను బయటకు తీయడానికి ప్రయత్నించాడు. కానీ అవి అస్సలు కదలలేదు. అప్పుడు అతని స్నేహితుడు వెంటనే కళ్లను బయటకు తీశాడు. దీని తరువాత ఆ బాలుడు అనేక రకాల కళ్లను ప్రయత్నించాడు. కానీ ఏవి అతని శరీరానికి సరిపోలేదు. అప్పుడు దుకాణ యజమాని మరియు అతని స్నేహితుడు నోటితో ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఆ స్నేహితుడు ఒక నోటిని తీసుకుని అతని ముఖం మీద ఉంచాడు. కానీ ఆ బాలుడు దానితో మాట్లాడటంలో ఇబ్బంది పడ్డాడు. కాబట్టి దుకాణ యజమాని సలహా మేరకు బాలుడు తన ముఖాన్ని పూర్తిగా మార్చుకోవడానికి ప్రయత్నించాడు. కానీ ఏ ముఖం కూడా అతనికి సరిపోలేదు. ఇప్పుడు దుకాణదారుడు కూడా ఆందోళన చెందాడు మరియు అతను ఆ బాలుడిని తన స్వంత ముఖాన్ని ధరించడానికి కూడా అనుమతించాడు. కానీ అది అతనికి చాలా వింతగా అనిపించింది. అతని స్నేహితుడు కూడా ఉద్రిక్తంగా మారడం ప్రారంభించాడు. కాబట్టి అతను దుకాణదారుడిని సహాయం అడిగాడు. అప్పుడు దుకాణదారుడు తన అత్యంత రహస్య ఆయుధాన్ని బయటకు తీశాడు. ఆ పెట్టె లోపల సూది మరియు దారం మాత్రమే ఉన్నాయి. స్నేహితుడు త్వరగా ఆ సూది మరియు దారాన్ని బాలుడికి ఇచ్చి దానిని ఎలా ఉపయోగించాలో చెప్పాడు. అప్పుడు బాలుడు తన నోటిని కుట్టడం ప్రారంభించాడు. అతనికి చాలా నొప్పి అనిపించింది. కానీ అతను వదులుకోలేదు. మరియు కొద్ది సమయంలోనే అతను పరిపూర్ణమైన నోటిని కుట్టాడు మరియు నెమ్మదిగా అతని నోరు చివరకు తెరిచింది. ఇప్పుడు అతను మాట్లాడగలడని ఆనందంతో అతను ఎగిరి గంతేశాడు. కానీ నిజమైన ఆనందం అతని స్నేహితుడికి మరియు దుకాణదారునికి ఉంది. ఎందుకంటే ఆ బాలుడు ఉపయోగించిన సూది మరియు దారం చాలా ఖరీదైనవి. ధర విన్న తర్వాత బాలుడు షాక్ అయ్యాడు.